హాయ్ హలో పార్థసారథి గారు మినిస్టర్ పార్థసారథి గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నీకు గట్స్ ఉంటే అంటే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. అసెంబ్లీ ఈజ్ ద ప్లేస్ వేర్ షుడ్ రైజ్ యువర్ వాయిస్ అని ఇంగ్లీష్లో అంది. మరి అని ఉంది ఇంగ్లీష్లో. మరి ఆయన తెలుగులో అని ఉంటాడు. మీరు ఏదైనా మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడండి అని ఉంటాడు. వీడియో చూడలేదు, న్యూస్ చదివాను. ఓకే. సో గొలుసు పార్థసారథి మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అని జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు. ఇప్పుడు నా తెలిసిన వరకు ఇప్పుడు దమ్ము ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, మీకు ఉండాలంటే తెలుగుదేశం వాళ్ళకి గట్స్ ఉండాలి ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే అపోజిషన్ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టాలా వద్దా అనే గట్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పార్టీ, ప్రభుత్వం ఆర్థికంగా ఇష్టం వచ్చినట్టు ప్రామిసులు చేశారు. ఇష్టం వచ్చినటువంటి నోటికి ఏది వస్తే అవి చెప్పేశారు ప్రజలకి. అది ఇస్తాం, ఇది ఇస్తాము, చేస్తాం. ఇక ఒకటి కాదు, ఆ రోజు మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని 1:45 ప్రకటించారు. 1:45 పేపర్ తీసుకొని చదవాలంటే ఎన్ని ఇచ్చారు ప్రామిసులు, ఎన్ని ఉంటే 1:40 పట్టింది మొత్తం పేపర్ తీసుకొని చదవడానికి. ఒక్కొక్క కమ్యూనిటీకి అది ఇస్తాం, ఇది ఇస్తామని ఏదంటే చెప్పారు. ఓకే, ఇప్పుడు అవన్నీ మీరు చేసే పరిస్థితిలో లేరు. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ నాయకుడిగా ఉంటే మీకు ఇబ్బంది అవుతుందని మీరు ఆయనకి అపోజిషన్ నాయకుడు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ టైంలో గట్స్ కావాల్సింది రూలింగ్ పార్టీకి గట్స్ కావాలి. ఎందుకంటే ఒక అపోజిషన్ నాయకుడు ఉంటే ఈ టైంలో ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి ఫైనాన్షియల్ కండిషన్స్లో, అంటే ఎలక్షన్స్ని ఏ ప్రామిస్తో గెలిచామో అది ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నామా లేవనేటువంటి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి స్టేట్లో ఈ టైంలో అపోజిషన్ నాయకుడి కనుక అసెంబ్లీలో ఉంటే అది తెలుగుదేశం వాళ్ళకి కానీ, అంటే ఆ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం కదా ఎన్డీఏ ప్రభుత్వానికి గట్స్ ఉండాలి ఇప్పుడు ఆ అపోజిషన్ నాయకుడిని పెట్టాలంటే. ఆ గట్స్ లేకనే వీళ్ళు యాక్చువల్గా అపోజిషన్ నాయకుడిని ఇవ్వట్లేదు. అదేమంటే 10% చూపిస్తున్నారు. 10% ఏది ఉంది అని ఆ స్పీకర్ గారికి ఎవరికి ఎక్కడ కుర్చీలు వేయాలో దానికోసం రాసుకున్న ఆ పేపర్ ఉంది, ఆ పేపర్ని రిలీట్ చేసుకొని వాళ్ళు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మీకు గట్స్ లేకుండా ఒక అపోజిషన్ నాయకుడు లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపేటువంటి మీకే గట్స్ లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారిని గట్స్ ఉంటే వచ్చి నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఏది మాట్లాడేది? ఆయన వస్తాడు, ఆయన వస్తే మీరు 2 గంటలు ఆపకుండా ఇస్తారా ఆయనకి ప్రజలు టైము? స్పీకరు బెల్లు కొట్టకుండా ఆగు జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడగా అనకుండా, నువ్వు 5 నిమిషాలు చెప్పాలని అనకుండా 2 గంటలు ఆయన ప్రజెంటేషన్ ఇస్తాడు. మీరు వింటారా అసెంబ్లీలో? జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటలు ఆపకుండా ప్రజెంటేషన్ ఇస్తాడండి. ఆయన వస్తాడు, ఇస్తారా టైము? ఎవరు? నువ్వు అసెంబ్లీకి రా అని అపోజిషన్ నాయకుడిని పెట్టుకుంటే ఏం తెలియదు సార్. అసెంబ్లీకి రాకుండా ఏంది? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. యాక్చువల్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది మరి అది కూడా ఎలా పెట్టారు? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు, అంటే అసెంబ్లీ సెషన్ని అర్ధాంతరంగా ముగించి ఇంటికి వెళ్ళిపోయి ఆన్లైన్లో ఈమెయిల్ ద్వారా అప్రూవల్ తీసుకున్నారట. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని, దానికి అప్రూవల్ క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి కదా, ఆ క్యాబినెట్ అప్రూవల్ ఈమెయిల్ ద్వారా తీసుకున్నారట. అంతకుముందు దాకా 10 రోజులు 8 రోజులు అసెంబ్లీలో ఉన్నారు కదా వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని టీ తాగి ఇంటికి వెళ్ళిపోయి ఎవడికోడు ఇంటికి వెళ్ళిపోయి ఈమెయిల్లో గుడ్ మార్నింగ్ చెప్పుకున్నట్టుంది. వీళ్ళందరూ అసెంబ్లీలో ఉన్నారు కదా మొన్నటి వరకు. అసెంబ్లీలో ఉండి ఇంటికి వెళ్ళిపోయి ఈమెయిల్ ద్వారా అప్రూవల్ తీసుకొని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారండి. మరి ఆ లాజిక్ ఏందో నాకు తెలియదు, నాకు అర్థం కాల. ఆ పేపర్లో చదివితే ఈమెయిల్ ద్వారా అప్రూవల్ తీసుకున్నారంటే ఇదేంటో మొన్నటిదాకా అసెంబ్లీలో ఉన్నారు కదా వీళ్ళందరూ, అక్కడ అప్రూవల్ తీసుకోకుండా ఇంటికి వెళ్ళి ఈమెయిల్ ద్వారా అప్రూవల్ తీసుకునేది ఏంటి అంటే ఏమో. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఫుల్ బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది. అసెంబ్లీలో పెడితే ఫుల్ బడ్జెట్ పెట్టాలి. ఫుల్ బడ్జెట్ పెట్టలేక వీళ్ళు ఏం చేశారు? అర్ధాంతరంగా ముగించారు దాన్ని. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కోసమనే అర్ధాంతరంగా ముగించి ఇళ్ళకెళ్ళిపోయి
ఈమెయిల్స్ ఓపెన్ చేసుకొని ఒకరికొకరు ఈమెయిల్స్ తీసుకొని అప్రూవల్ తీసుకొని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. సరే, కాన్స్టిట్యూషనల్లీ రాంగ్ కానప్పటికీ డెమోక్రటికలీ ఇది రాంగ్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ డెమోక్రటికలీ ఇది రాంగ్. ఎందుకంటే మీరు అసెంబ్లీ సెషన్స్ పెట్టి మీరు అధికారంలోకి వచ్చి నెల 2 నెలలు అయిపోయి మీరు ఫుల్ బడ్జెట్ పెట్టవచ్చు. దిస్ నథింగ్. సరే, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. ఒకేసారి పెట్టారా? లేదు. 2 సార్లు ఓట్ ఆన్ అకౌంట్ పెట్టారు. చరిత్ర అంట అది. హిస్టరీ క్రియేట్ చేశారట. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2 సార్లు పెట్టడం అనేది హిస్టరీ అంట. చరిత్ర సృష్టించారట. ఇట్స్ ఎ నెగిటివ్ హిస్టరీ. అంటే మీరు ఓట్ ఆన్ అకౌంట్ అంటేనే ఎస్టిమేషన్. అది కూడా మీరు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఏం పెట్టాలి? ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్స్ మాత్రమే పెట్టాలి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఎమర్జెన్సీ. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెడతారు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయ్యి మళ్ళీ కొత్తగా బడ్జెట్ ప్రిపేర్ చేసే లోపు ఈ మధ్యలో ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్స్ కోసమనే ఓట్ ఆన్ అకౌంట్ పెడతారు. వీళ్ళు చాలా స్కీమ్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. పెన్షన్ స్కీమ్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, రైట్? కొన్ని కన్స్ట్రక్షన్ కూడా 30 కోట్ల రూపాయలు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అక్కడ అమరావతి పిచ్చి చెట్లు కొట్టమని 30 కోట్లు ఇచ్చారు కదా, 36 కోట్లు. మరి అది ఎమర్జెన్సీ ఏం కాదు కదా. మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నుంచి పోవాల్సిందే. ఇప్పుడు బడ్జెట్ పెట్టలేదు కదా వాళ్ళు. అది ఎక్కడి నుంచి పోవాలి? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నుంచే కదా పోవాలి. అది ఎమర్జెన్సీనా? కాదు కదా. అంటే రోడ్లను కన్స్ట్రక్షన్స్, రోడ్స్ అండ్ డెవలప్మెంట్గా దేనికి కొంతగా అమౌంట్ రిలీజ్ చేశారు. అది ఎమర్జెన్సీనా? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది మీరు ఫుల్ బడ్జెట్ పెట్టే లోపు డైలీ రొటీన్ వర్క్స్ ఆగకుండా ఉండటానికి పెట్టుకునేదని ఓట్ ఆన్ బడ్జెట్ అంటారు. దాన్ని వదిలేసి ఈ రోడ్లను, బిల్డింగ్లు, పిచ్చి చెట్లు కొట్టుకోవడానికి దీనికి కూడా మీరు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు అని అంటే అది కూడా అసలుకే ఇది ఎస్టిమేషన్. అది ఎస్టిమేషనే, మళ్ళీ ఇంక ఎస్టిమేషనే కరెక్ట్గా వేయకుండా 2 సార్లు ఎస్టిమేషన్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే ఒక ఎస్టిమేషను. ఫుల్ బడ్జెట్ పెట్టే లోపు టెంపరీ. ఆ ఎస్టిమేషన్ కూడా కరెక్ట్గా వేయకుండా 2 సార్లు పెట్టారు. 2 సార్లు పెడితే అది చరిత్ర సృష్టించారట. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రభుత్వము 2 సార్లు ఓట్ ఆన్ బడ్జెట్ పెట్టడం ఇదేనంట తొలిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అని పేపర్లో చూశారు. అని వాళ్ళ పేపర్లోనే రాసుకుంటున్నారు. 2 టైమ్స్ ఓట్ ఆన్ బడ్జెట్ తీసుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది మొదటిసారి అని. మరి ఇన్ని ఫ్లాస్ పెట్టుకొని, ఇన్ని గందరగోళాలు పెట్టుకొని, ఇంత ప్రాబ్లమ్స్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మీ గమ్ముంటే రండి, అసెంబ్లీకి రండి, గట్స్ ఉంటే రండి అని జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేసిన పొజిషన్లో ఉన్నారా వాళ్ళు? ఆర్ దే ఇన్ ద పొజిషన్? మీకు ఆ పొజిషన్లో లేరు కదా. మీ కన్ఫ్యూజన్లో మీరే ఉన్నప్పుడు మళ్ళీ ఇంకేందుకు జగన్ గెలగటం? నువ్వు అసెంబ్లీకి వస్తావా లేదా అని, రైట్? అది సంగతి. సరే, ఎనివే చూద్దాం. థ్యాంక్ యూ.